Hello everyone, welcome to our YouTube channel చికెన్ కర్రీ కాంబినేషన్లో మనం రాగి సంగటి కావచ్చు, జొన్న రొట్టెలు, చపాతీ, వైట్ రైస్, పులావ్, బగారా రైస్, బటర్ పులావ్, నాన్స్లోకి కుష్కా రైస్, ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. బయట దొరికే మసాలా పౌడర్స్ ఇలా ఏమీ వేయట్లేదు, మనం ఇంట్లో జనరల్గా దొరికే వాటితోనే నేను చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, చెక్క, లవంగ ఇవన్నీ నేను ఒక దాంట్లో ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో మనం రెడీగా పెట్టుకున్నవన్నీ వేసుకొని ఇందులో ఎండు కొబ్బరి, మిరియాలు కూడా వేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేస్తూ మనం తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మందమైన కడాయి పెట్టుకొని అందులో మనం 2 టేబుల్ స్పూన్ల క్వాంటిటీ అంత నూనెను వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులో 2 లవంగాలు, చెక్క వేసుకొని అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ ముక్కను తీసుకోండి. ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీ అంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల క్వాంటిటీ అంత కారంని మనం వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో మనం బ్లెండ్ చేసుకున్నాం కదా మిక్సీలో, ఆ మసాలా పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా కుక్ అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలానే వదిలేయాలి. ఇలా ఆయిల్లో బాగా కుక్ అయిపోతుంది. పచ్చి వాసన అనేది అస్సలు ఉండకూడదు. ఇలా బాగా కుక్ అయినప్పుడు మనకి ఆయిల్ అనేది అలా బాగా తేలుతుంది. ఇలా ఈ మసాలా అంతా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులో ఈ చికెన్ వచ్చేసి 1 kg క్వాంటిటీ ఉంది. ఉప్పు, పసుపు వేసుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు నేను ఇలా కుక్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటేనే ఈ చికెన్ కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. మనం మామూలుగా డైరెక్ట్గా కూడా చికెన్ ఇందులో వేసేయచ్చు, కానీ కొంచెం స్మెల్ వస్తుంది. ఇలా చేసుకొని వేసుకోండి, స్మెల్ కూడా రాదు, చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా మనం మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉప్పు, పసుపు వేసి కుక్ చేసుకున్న చికెన్ని మనం ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆ మసాలా అంతా ఈ చికెన్కి పట్టేలాగా మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా ఫ్రై లాగా కూడా చేసేసుకోవచ్చు, లేదా ఇందులో గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు ఉంటే ఒక 2 కప్పుల క్వాంటిటీ అంత వాటర్ని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలానే వదిలేయాలి. ఇదంతా బాగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసేసుకోవటమే, అంతే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రాగి సంగటిలోకి, వైట్ రైస్లోకి, పులావ్, బగారా రైస్, కుష్కా రైస్, చపాతీలోకి ఇలా ఎందులోకైనా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో ఎన్నో చికెన్ వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, రెసిపీ ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అని ఉంటుంది. ఆల్ని క్లిక్ చేస్తేనే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.